హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా బావకి నిన్న ఈ రోజు 2 రోజులు కూడాను మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీలు కంటిన్యూస్ గా, అంటే పొద్దున్న 5:30కి వెళ్ళిపోతే నైట్ 10:30కి వస్తున్నారు. ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు. మా పిల్లలకి అయితే ఈ రోజు ఆదివారం సెలవు, వాళ్ళు ఇంక పడుకునే ఉన్నారు. ఇంకా పొద్దున్నకి రివర్ సైడ్ వెళ్లి తెచ్చేసుకుంటే నాకు కూడా రివర్ సైడ్ దగ్గరే కాబట్టి ఇంకా రివర్ సైడ్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం లేట్ అయితే మార్కెట్ కి వెళ్ళాలంటే చాలా దూరము, కొంచెం అంటే నడుచుకుని వెళ్ళి వచ్చేయచ్చు. కాకపోతే రివర్ సైడ్ తో కంపేర్ చేస్తే మార్కెట్ కొంచెం దూరము, అందుకోసమనే ఇంకా రివర్ సైడ్ అయితే వెళ్లి నాకు కావాల్సిన కూరగాయలన్నీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలాగే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, దసరా నుండి ఇక్కడికి హల్దియాకి వచ్చినప్పటి నుంచి రివర్ సైడ్ వెళ్లి బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకుని రాలేదు. ఇంకా టిఫిన్ లోకి బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకుని వచ్చేయాలనుకుంటున్నాను. ఇంకా బయలుదేరుతాను. మా పిల్లలు అయితే పడుకుని ఉన్నారు, డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇన్ కేసు మధ్యలో వాళ్ళు నిన్ను రాకముందే లెగిసిపోయినా గానీ ఏమి ఆడవరు, చక్కగా టీవీ వేసుకొని చూసుకుంటారు. ఇంకా ఆ భయం కూడా ఏం లేదు. ఇప్పుడు నవంబర్ కూడా వచ్చేసింది, నవంబర్ 2 అనమాట. ఈ రోజు నేను వ్లాగ్ తీస్తున్న రోజు సండే, నవంబర్ 2. అసలు నవంబర్ వచ్చేసినా గానీ ఇక్కడైతే అసలు చలి స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు కూడాను దుర్గా పూజ అంటే దసరా అయిపోయిన వెంటనే చలి స్టార్ట్ అయిపోయేది, ఫుల్ గా మంచు కూడా పడేది. ఇప్పుడు మంచు లేదు, ఏమీ లేదు. పొద్దున్నకి ఎండ చూసారా, జిగేలమంటుంది. టుడే సండే కదా, చేపల దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఈ రోజు అయితే నేనైతే నాన్ వెజ్ వండాలనుకోవట్లేదు. ఈ రోజు సండే కదా, కార్తీక మాసంలో త్రినాదుల మేళా చేస్తే మంచిది అంటారు. అందుకోసమని ఈ రోజు అయితే ఈవినింగ్ త్రినాదుల పూజ చేయాలనుకుంటున్నాను. అందుకోసమని నాన్ వెజ్ ఏమి వండను. ఇంకా వెజిటబుల్స్ కూడా చాలా ఉన్నాయి, ఏవో కొన్ని వెజిటబుల్స్ తీసుకుంటాను. మెయిన్ నా దగ్గర క్యాష్ లేదు. ఎవరి దగ్గర అయితే ఫోన్ పే ఉందో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇతని దగ్గర ఫోన్ పే ఉన్నట్టుంది. 4 రకాల కూరగాయలు తీసుకున్నాను. దొండకాయలు, కాలీఫ్లవర్, బీరకాయలు, వంకాయలు. ఆ 4 రకాలే 150 రూపాయలు అయ్యాయి. రేట్లు అలా ఉన్నాయి. మళ్ళీ ఏవి కూడాను కేజీల్లో తీసుకోలేదు, అన్ని 1/2 కేజీల్లోనే తీసుకుంటే అంత అయింది. నాకు కావాల్సిన కూరగాయలతో పాటు ఇంకా బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నాను. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మా పిల్లలు పడుకొని ఉన్నారో లేచున్నారో వెళ్ళి చూడాలి. నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను కూరగాయలు తీసుకొని. మా వాళ్ళు అయితే ఇంకా లేచినట్లేరు, సైలెంట్ గా ఉంది ఇల్లు, టీవీ కూడా వేసుకోలేదు. చూద్దాం లోపలికి వెళ్ళి. మా చిన్నోడు పడుకొని లెగిసినట్టున్నాడు, లెగ్స్ వచ్చి సోఫాలో పడుకున్నాడు. మా పెద్దోడేమో ఇక్కడ బెడ్రూమ్ లోనే పడుకున్నాడు. ఇంకా మా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు. ఇంకా చెప్పాను కదా, ఈవినింగ్ అయితే నేను త్రినాదుల వ్రతం అయితే చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడే ఇంటికి మాపదంతా పెట్టేస్తాను. ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ ఏ ప్లేస్ లో అయితే నేను పూజ చేయాలనుకుంటున్నానో ఆ ప్లేస్ లో ఓన్లీ తడిగుడ్డతో తుడిసేసుకుంటే సరిపోతుంది. అన్ని ఈవినింగ్ అంటే కష్టం అయిపోతుంది కాబట్టి ఇప్పుడే మాప్ అయితే పెట్టేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అదంతా, డైలీ దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను. అప్పటికల్లా మా పిల్లలు కూడాను పడుకొని లేస్తారు. మళ్ళీ అప్పుడు కలుద్దాము డైరెక్ట్ గా టిఫిన్ చేసేటప్పుడు. ఇల్లు తుడిసి ఇంటికి మోప్ పెట్టి వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి అవి అయిపోయిన తర్వాత బయట ఆరేసి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా మా పిల్లలకు కూడాను స్నానాలు చేపించేశాను. ఇంకా దేవుడికి దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రెడ్ రివర్ సైడ్ వెళ్ళి తీసుకొని వచ్చాను కదా, బ్రెడ్ అయితే టోస్ట్ చేసి ఇచ్చాను, తింటున్నారు మా పిల్లలు. ఇంకా నేనైతే మధ్యలో ఒకసారి హాట్ వాటర్ పెట్టుకుని అయితే తాగేశాను. ఇప్పుడు నేను కూడాను ఈ బ్రెడ్ తింటాను టిఫిన్ లాగా. ఇంక తినేసిన తర్వాత ఇంకా లంచ్ లోకి వంట స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే తింటాను, ఆ తర్వాత మిగిలినవి ఆలోచించవచ్చు. నేను మా పిల్లలు టిఫిన్ లాగా బ్రెడ్ అయితే తినేసాము. ఇంక ఇప్పుడు నేను వంట చేయాలి. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. కాసేపు అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చదివించడము, రాయించడము చేయించాలి. ఇంకా రివర్ సైడ్ వెళ్లి వంకాయలు తీసుకున్నా అని చెప్పాను కదా, ఇదిగోండి 2 వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వంకాయలతో నేను వంకాయ మజ్జిగ పులుసు చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ అప్పుడెప్పుడో వంకాయ పెరుగు కర్రీ చేశాను. ఇప్పుడైతే ఇది పులుసు అనమాట, పులుసు చేస్తాను, మజ్జిగ పులుసు వంకాయతో. ఇంకా చాలా మంది అంటున్నారు, అక్క మీరు గుత్తి వంకాయ బిర్యానీ చేయండి అనేసి గుత్తి వంకాయతో. ఇక్కడ ఏంటంటే గుత్తి వంకాయలు రౌండ్ గా మువ్వ వంకాయలు అంటారు కదా, అవైతే ఇక్కడ దొరకవు. అప్పుడెప్పుడో ఒకసారి ఊరు వెళ్ళేటప్పుడు తీసుకుని వచ్చి గుత్తి వంకాయ కర్రీ అవైతే ఇక్కడ ట్రై చేశాను, ఊరు నుండి తీసుకొని వచ్చిన వంకాయలతో. ఇక్కడైతే దొరకవు. మీరు బిర్యానీ చేయమని కామెంట్స్ అయితే పెడుతున్నారు కానీ నేనైతే చేయలేకపోతున్నాను. ఇక్కడైతే ఇలాంటి పెద్దవి పచ్చడి వంకాయలు అంటారు కదా, ఇలాంటి పెద్దవి దొరుకుతాయి. లేదు అనుకుంటే నార్మల్ రౌండ్ వి గ్రీన్ కలర్ వి అట్లా ఉంటాయి కదా, అవి దొరుకుతాయి. కానీ చిన్నవి రౌండ్ వి ఆ గుత్తి వంకాయలు అయితే దొరకవు. అందుకోసమే నేనైతే ఇంకా అది ట్రై చేయలేకపోతున్నాను. ఇంకా అదనమాట మ్యాటర్. ఇంకా ఫస్ట్ అయితే వంకాయ మజ్జిగ పులుసు అయితే చేస్తాను. మీలో ఎంతమంది వంకాయ మజ్జిగ పులుసు చేస్తారో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్న దసరా ఊరు వెళ్ళాం కదా, శ్రీకాకుళంలో షాపింగ్ చేశాను. అప్పుడు తీసుకున్న కాటన్ కుర్తా సెట్ అనమాట, 3 పీస్ కుర్తా సెట్ ఇప్పుడు వేసుకున్నాను. చాలా బాగుంది. నాకైతే ఎక్కువగా ఇలాంటి కాటన్ కుర్తా సెట్స్ అంటేనే చాలా ఇష్టము. లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా కార్తీక సోమవారము, ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళామనేసి, ఆ ఈవినింగ్ వేసుకున్న లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అయితే ఆన్లైన్ లో తీసుకుంటే లింక్ పెట్టండి, చాలా బాగుందనేసి అయితే
మంచి కామెంట్స్ వచ్చాయి. అదైతే నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను స్మార్ట్ బజార్ లో. అది కూడాను 1.5 year 2 years బ్యాక్ అనుకుంటాను. 1000 బిలోనే వచ్చింది ఆ డ్రెస్. ఎగ్జాక్ట్ గా ప్రైస్ గుర్తులేదు కానీ 1000 బిలో వచ్చింది, అదైతే గుర్తుంది. అప్పుడు వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. బట్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు కొంటూనే ఉంటాం కదా, కరెక్ట్ గా ఈ డ్రెస్ ఇంత ప్రైస్ అయిందని అయితే నాకు గుర్తులేదు. ఇంక ఇది కూడా ఆఫ్లైన్ లోనే తీసుకున్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో. ఇది కూడా ఇంక లింక్ అయితే ఇవ్వలేను. ఇంకా చాలా మంది అయితే మీరు వేసుకునే డ్రెస్సులు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అని కూడా కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అవన్నీ రియాక్ట్ అవ్వాలి అంటే అవ్వాలని ఉంది, ఎందుకులే వదిలేయాలి అనిపిస్తుంది. కానీ కొన్ని కామెంట్స్ ఏంటంటే మైండ్ లో అలా ఫిక్స్ అయిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఈ నెగిటివ్ కామెంట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి ఉంచి ఒకేసారి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఏమైతుందో. నాకైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడాను ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు. ఓకే, నేను కాదు అనట్లేదు. మేము పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి ఎవరు ఏమన్నా తీసుకోవాలి అంటారు, తీసుకుంటాము. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాము. మరీ ఎక్కువగా అన్నా గానీ మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మాకు కూడా బాధ అనిపిస్తుంది కొన్ని కామెంట్స్ చూసేటప్పుడు. ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అది మ్యాటర్. ఫస్ట్ అయితే ఇంక వంకాయలు కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటాను. వంకాయలు ఏంటంటే నార్మల్ కర్రీలా కాకుండా రౌండ్ గా చక్రాల్లాగా కట్ చేసుకుంటాను. అంతకు ముందు ఒకసారి ఇలాంటి నల్ల వంకాయలతోనే పచ్చడి వంకాయతోనే రౌండ్ గా ముక్కలుగా కోసి అవి ప్యాన్ ఫ్రై చేసి వంకాయ ఫ్రై అని తిన్నాము. అది అస్సలు బాగాలేదు, వరస్ట్ గా ఉందని కూడా నేను చెప్పాను కదా. ఇప్పుడు కూడా కొంచెం అలానే చేసి మజ్జిగ పులుసులో వేయిపోతున్నాము. చూద్దాము ఇది ఎలాగుంటుందో. వంకాయ బిర్యానీ అంటున్నారు చాలా మంది, కానీ అది చేయలేకపోయినా ఇది కూడా ఎక్కడ ఇన్స్టాలో ఎక్కడ చూసినట్టున్నాను ఈ రెసిపీ. ఇంక ఇది ట్రై చేస్తున్నాను, ఇది ఎలా వస్తుందో చూద్దాము. ఇంకా నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ వంకాయలను కట్ చేసుకుంటూ మాట్లాడదాము, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఏమవుతుందంటే ఒకరు నెగిటివ్ కామెంట్ పెట్టారు అంటే ఆ కామెంట్ చూసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ అదే నిజమేమో అదేనేమో అనే ఫీల్ లో దాని కింద కూడా మళ్ళీ కామెంట్ నెగిటివ్, ఆ కామెంట్ చూసి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అది మ్యాటర్. మీతో మాట్లాడుకుంటూ ఇదిగోండి ఇలా చక్రాల్లాగా కొంచెం పల్చగా, మరీ దిబ్బగా కట్ చేసుకోకూడదు, కొంచెం పల్చగా ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకున్నాను చక్రాల్లాగా. ఇవైతే వంకాయలు కట్ చేసిన తర్వాత బయట ఉంచితే ఖచ్చితంగా బ్లాక్ అయిపోతాయి కదా, అందుకోసమనే ఉప్పు నీళ్ళలో వేసుకుంటాను. నాకు గుర్తుందండి కామెంట్స్ కి ఇప్పుడే రిప్లై ఇచ్చితే బాగుండు అనిపిస్తుంది. ఇంకో వంకాయ కట్ చేస్తే రిప్లై ఇస్తాను. మీ బావ ఇల్లు కట్టినా నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా, మీ బావ కన్నా అడ్డంగా వస్తున్నాయి డబ్బులు, ఏమైనా కొంటావు, నువ్వు యూట్యూబ్ చేయకపోతే నీ లైఫ్ లో ఎప్పుడు డైమండ్ ముక్కు పొడక పెట్టుకున్న రేంజేనా నీది అని పెట్టారు కామెంట్. పేరు కూడా ఉంది కానీ పేరు ఎందుకులేండి, తెలుగులో పెట్టారు కామెంట్ అయితే. ఇంకా దీనికి నా ఆన్సర్ ఏంటంటే యూట్యూబ్ పెట్టినంత మాత్రాన యూట్యూబ్ పెట్టాము దాని నుంచి వచ్చిన డబ్బులతో నేనేమి ముక్కుపడ కొనుక్కోలేదు. యూట్యూబ్ పెట్టక ముందే నా దగ్గర డైమండ్ నెక్లెస్ ఉంది, డైమండ్ ఫింగర్ రింగ్ కూడా ఉంది. మా బావ అప్పుడు నేను సంపాదించక ముందే మా బావ కష్ట జీతంతో నాకు కొన్నారు. ఓకేనా, ఇదైతే 16,000 14,000 సంథింగ్ ఎంతో పడింది, గుర్తులేదు, మర్చిపోయినా. కొంచెం మెమరీలా కొన్ని విషయాలు మెమరీ లాస్ అయిపోతున్నా, కొన్ని విషయాలు మాత్రం మైండ్ షార్ప్ గా ఉంటుంది. ఈ ముక్కు పడకైతే చాలా తక్కువే. డైమండ్ నెక్లెస్ ఎంత ఉంటది, అంత కాస్ట్లీదే కొన్నారు. ఈ ముక్కు పడక ఎంత చెప్పండి, మా బావ కొనలేరా? ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా అందుకే ముక్కు పడక పెట్టుకున్నానా డైమండ్ ది. కామెంట్స్ అనేవి పెట్టొచ్చు, నేనేమి ఒప్పుకోను అనట్లేదు. ఇప్పుడు నేను ప్రమోషన్ వీడియోస్ చేస్తాను, మీరు ఎన్ని క్రీమ్స్ వాడతారు, మీరు ఎన్ని క్రీమ్స్ గురించి చెప్తారు, లేకపోతే మీరు ఎన్ని చెప్తారు, తర్వాత మీ ఫేసు ఇవి వాడే ఇలా అయిపోయిందంటే అవును నేను ఒప్పుకుంటా, ఓకే నేను అలాంటివన్నీ తీసుకుంటా, అలాంటివన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. మరి ఇలాంటిది యూట్యూబ్ చేయకపోతే నీ లైఫ్ లో ఎప్పుడు డైమండ్ ముక్కు పడకే చూడమంటే డైమండ్ ముక్కు పడక ఎందుకు చూడను? ఇది 16,000. డైమండ్ నెక్లెస్ 2.6 lakh ఎంత అయింది 3 years బ్యాక్. 3 years కాదు 5-6 years బ్యాక్ అనుకుంటా. ఓకేనా, ఇది నా ఆన్సర్ అనమాట. యూట్యూబ్ చేయడం వల్లే నేనేమి డైమండ్ ముక్కు పడకేం పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ మా బావ కంటే నేనే అడ్డంగా సంపాదించేస్తున్నానంట. మీరు కూడా పెట్టండి, మీరు కూడా సంపాదించండి అడ్డంగా. నేనేమి ఏ తప్పుడు పనులు చేయట్లేదు. నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, తర్వాత ఏంటది ఆస్ట్రాలజీ, ఆస్ట్రోటాక్ అంటే ఇంకా చాలా ప్రమోషన్స్ అయితే నాకు వస్తున్నాయి. బట్ నేను అడ్డంగా సంపాదించాలి అనుకునే దాన్ని అయితే ఎలాగైనా నేను సంపాదించవచ్చు. బట్ నేనైతే అలాంటి వీడియోస్ అలాంటి ప్రమోషన్స్ అయితే నేను చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ లో శారీస్, జ్యువెలరీస్ అలాంటి వాళ్ళ దగ్గర మాత్రము, ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను ఎప్పుడు డబ్బులు తీసుకోలే. డబ్బులు తీసుకోకుండా నేను ప్రమోషన్ కోసం శారీస్ గానీ జ్యువెలరీస్ గానీ వితౌట్ డబ్బులతోనే నేనైతే ఇప్పటి వరకు కొలాబ్ చేశాను. ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆవిడకి నేను 10-20 వేలు ఇచ్చాను ఆవిడకి.
నేను పెట్టుకొని నేను కుట్టించుకున్నాను. అది మ్యాటర్ అనమాట ఈ ప్రమోషన్ల గురించి. నాకు ఈ నెగిటివ్ కామెంట్స్ చదివితే బీపీ వచ్చేస్తుంది. అసలు ఎన్ని కామెంట్స్ ఉంటాయో, ఇంకా చాలా ఉంటాయి. అసలు స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకున్నాను. ఎక్కడెక్కడికో వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. కొంచెం ఎక్కువ వాగిస్తానని అనుకుంటున్నాను, ఏమనుకోవద్దు. నాకు అప్పుడప్పుడు ఈ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చూస్తే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఎంత గట్టిగా మాట్లాడుతుంటే పాపం మా పిల్లలు ఆడుకున్న వాళ్ళు కూడా పల్లకి అయిపోయి అక్కడ సోఫాల్లో కూర్చుని పండ్రు. వంకాయ మజ్జిగ పులుసు స్టార్ట్ చేసే ముందు ఇంకా పల్లీలు అయితే బయట ఎండలో వేస్తాను. ఇంకా ఊరు నుండి శనక్కాయలు తీసుకొని వచ్చాం కదా, శనక్కాయలు అన్ని వలిసితే ఇదిగోండి ఇన్ని శనగ గుడ్లు అయితే అయ్యాయి పల్లీలు. ఇప్పుడు ఇవైతే ఎండలో వేస్తాను. ఒకసారి ఎండలో పెట్టి స్టోర్ చేసేసుకుంటే ఇంకా పురుగు ఏమీ ఉండకుండా, మంచిగా పురుగు ఏం పట్టకుండా బాగుంటాయి. వంకాయ ముక్కల్ని ఇలా రౌండ్ గా చక్రాల్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ వంకాయ ముక్కలకి సరిపడా సాల్ట్, తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు కారం, అలాగే కొంచెం అంతా పసుపు, ఈ 3 వేసుకొని బాగా కలుపుకొని ఆ వంకాయ ముక్కలన్నిటికీ కూడాను మంచిగా అత్తుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా మంచిగా కలుపుకోవాలి అనమాట. 2 సైడ్స్ కూడాను ఇలాగా వంకాయ ముక్కలన్నీ కూడాను కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం ఇలాగా వంకాయ ముక్కలన్నిటికీ కూడాను పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవి సైడ్ కి పెట్టుకుందాము. మ్యారినేషన్ ఏం అవసరం లేదు, ఇలా వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఈ లోపల నేను మజ్జిగ కొంచెం కలుపుకుందామని ఇవి సైడ్ కి పెడుతున్నాను. ఫస్ట్ మజ్జిగ కలిపేస్తాను. దీనికి కొంచెం మరీ పుల్లటిదని కాదు, అలాగని ఫ్రెష్ ది కాకుండా కొంచెం పుల్లగా ఉండేది పెరుగు తీసుకుంటే బాగుంటది. మరి ఎక్కువ పులిపైనా బాగోదు, అలాగని ఫ్రెష్ దున్నా గానీ అన్నంలో కలుపుకుంటే ఆ టేస్ట్ తెలియదు, అందుకోసం అనేసి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక బౌల్ లో పెరుగును వేసుకొని మజ్జిగలో చేసుకుందాము. అలాగని మరి పల్చగా చేసేయకూడదు, మీడియం థిక్నెస్ ఉండేటట్టు చేసుకుందాము. ఇంకా నాకు పిల్లలకి కాబట్టి మాకు సరిపడే అంత నేను తీసుకుంటున్నాను. ఇంకా వండలేమీ లేకుండా మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా మజ్జిగలో చేసుకుందాము. ఇలా మంచిగా వండలేమీ లేకుండా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన చిక్కదనానికి సరిపడేటట్టు, మీకు పల్చగా ఇష్టమో అంటే పల్చగా చేసుకోండి, బట్ కొంచెం చిక్కగానే ఉంటేనే మజ్జిగ పులుసు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. మరి పల్చగా వద్దు చెప్తున్నాను కదా, కొంచెం చిక్కగా మనకి ఇదిగోండి ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ మజ్జిగకి సరిపడేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వంకాయల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఓన్లీ మజ్జిగకి సరిపడేటట్టే సాల్ట్ వేస్తున్నాను. ఇంకోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇది సైడ్ కి పెట్టేద్దాము ఈ మజ్జిగ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే అల్లం ముక్కలు, ఇలాంటి మజ్జిగ పులుసులకి అల్లం అనేది మంచి టేస్ట్ ఉంటది, అందుకోసమని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కరివేపాకు కూడాను. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా పసుపు, అలాగే ఈ ఉల్లిపాయలకు సరిపడేటట్టు కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాం కదా. ఈ రెండింటిని కూడా బాగా కలుపుకుందాము. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఇలానే వదిలేసి చల్లగా అయిన తర్వాత మనము ఈ తాలింపుని ఆ పెరుగులో వేసుకుందాము. ఇందాక మజ్జిగ కలుపుకున్నాం కదా, మజ్జిగలో వేసుకుందాము. ఇందాక మనం మజ్జిగ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ మజ్జిగలో ఈ తాలింపుని వేసేస్తున్నాను. తాలింపు అయితే మాత్రం చల్లగా అవ్వాలి, లేదు అంటే మజ్జిగ ఇరిగిపోతుంది వేడిగా వేసాము అంటే, అందుకోసమని చల్లగా అయిన తర్వాత వేస్తున్నాను. వేసాం కదా, దీన్ని బాగా కలుపుకుందాము. ఇదిగోండి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు సైడ్ కి పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్ లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ ఫ్రై. ఇప్పుడు సేమ్ ప్యాన్ లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ప్యాన్ ఫ్రై కాబట్టి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయ ముక్కని ఇలా వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని 2 సైడ్స్ కూడాను మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవనివ్వాలి. 2 సైడ్స్ కూడాను ఇలాగా మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ సైడ్ కి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన వంకాయలను కూడా ఫ్రై చేసేస్తాను. ఈ వంకాయ ముక్కలు కూడాను బాగా చల్లగా అయిన తర్వాతే ఆ మజ్జిగలో వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చినంత వరకు అన్ని వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటా. ఒక సైడ్ వంకాయలు ఫ్రై చేస్తున్నాను, ఇంకొక సైడ్ అయితే ఇండక్షన్ మీద రైస్ పెట్టాను. రైస్ అవుతుంది. ఇంకా మధ్యలో గ్యాస్ అయిపోయింది. 2 సిలిండర్లు ఉండి కూడాను గ్యాస్ అయిపోయింది.
ఇంక మా బావకి ఇప్పుడు ఫోన్ చేసి బుక్ చేయమని చెప్పాను. ఇలా జరగడం ఇది రెండోసారి. మళ్ళీ మా బావతో తిట్లు కాసి మళ్ళీ గ్యాస్ బుక్ చేయించాను. ప్రస్తుతానికైతే వంకాయ ఫ్రై మధ్యలో ఆగిపోయింది. కొన్ని వంకాయ ముక్కలు ఓన్లీ ఫ్రై చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవేమో మధ్యలో ఉండిపోయాయి. ఏం చేస్తాము, ఫస్ట్ రైస్ అవుతుంది కాబట్టి అది మధ్యలో ఉంది. అది అయిపోయిన తర్వాత ఇండక్షన్ మీద పెట్టి వండేస్తాను. ఈ ఫ్రై చేస్తున్న క్రమంలో నా చెయ్యి మీదకి కొంచెం ఆయిల్ తుల్లింది. ఇంక వెంటనే ఇంట్లో ఆయింట్మెంట్ ఉంటే పెట్టాను గానీ బబులు వచ్చేలాగే ఉంది. చూద్దాం ఏమవుతుందో. వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న అవుతా ఉంటాయి, తప్పదు. ఎంత జాగ్రత్తగా వండుదామన్నా గానీ నాకైతే ఇంకా ఎక్కువే అవుతాయి. ఇట్లా అయితేనే వండిన ఫీలింగ్ వస్తుంది నాకు, లేకపోతే రాదు. ఇంకా మా పిల్లలకైతే ఇదిగోండి రాయడానికి ఇచ్చాను, రాస్తున్నారు, హోంవర్క్ చేస్తున్నారు. రైస్ ఉడికిపోయిన తర్వాత మిగిలిన ఫ్రై చేస్తాను. అప్పడాలు ఆల్రెడీ నిన్న ఫ్రై చేసినవే ఉన్నాయి. రైస్ పెట్టేస్తే ఇంకా వంకాయ మజ్జిగ పులుసు అంతే అనమాట. సింపుల్ మా లంచ్. 2 సిలిండర్లు ఉండి కూడాను ఎలాంటి పరిస్థితి అసలు వస్తే మా బాగా ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఇప్పుడు చెప్తావు ఏంటి ముందు చెప్పవా అనేసి. మొన్న ఒక రోజు నేను బయట ఉన్నది ఖాళీ సిలిండర్ బుక్ చేయని చెప్పాను, సరే అన్నారు, మళ్ళీ మర్చిపోయారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత చెప్తేనేమో నువ్వు లాస్ట్ అయినంత వరకు చెప్పవనేసి తిరిగి నాకే తిట్లు. ఇంకా ముందైతే మజ్జిగ నీళ్ళగా తాలింపు పెట్టేసాం కదా, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడాను. నెక్స్ట్ వంకాయ ముక్కలు అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇండక్షన్ మీద ఫ్రై చేశాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసేసి కలుపుకుందాము. అంతే అనమాట, చాలా సింపుల్. ఇట్లా కలిపేసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం చూసి యాడ్ చేసుకోవడమే. మరి తింటే టేస్ట్ ఎలాగుంటుందో చూడాలి. చాలా ఈజీగా అయిపోయింది, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఈ మజ్జిగ పులుసులు అన్ని కూడా ఇంతే అనమాట, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటాయి. ఇంకా ఇదిగోండి గిన్నెలన్నీ తోమాను, వంట చేయగా వచ్చిన గిన్నెలు. అప్పుడైతే ఆయింట్మెంట్ పోయి ఇలాగ అయింది. బొట్టన వేనికి మండుతుంది, మామూలుగా మండట్లేదు. ఈ రోజు మా లంచ్ స్పెషల్ ఇదే అనమాట. చూడడానికి కూడా బాగుంది, మరి తింటే టేస్ట్ ఎలాగుంటుందో చూద్దాము. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది, ఇక్కడ వార్చేసాను. మా పిల్లలిద్దరూ కాసేపు చదువుకున్నారు కూడాను. లంచ్ టైం అయిపోయింది. ఇంక ఈ రోజు మా లంచ్ లోకి స్పెషల్స్ వైట్ రైస్, వంకాయ మజ్జిగ పులుసు, ఫ్రై చేసిన అప్పడాలు. ఇదనమాట మా లంచ్, సింపుల్ లంచ్. మా పిల్లలైతే ఇది ఎప్పుడు తినలేదు అంటున్నారు. నిజంగానే నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలాగుంటుందో చూద్దాము. ఇంకా ఫస్ట్ అయితే ఒక 2 ముద్దలు నేనే టేస్ట్ చేస్తాను. ఉప్పు కారాలు ఎలాగున్నాయి ఏంటి అనేది చూసి తర్వాత మా పిల్లలకి తినిపిస్తా. మళ్ళీ కారం ఎక్కువైపోయినా గానీ తినలేరు. నేను కూడా ఇది తింటారా తినరా అనేసి మళ్ళీ సైడ్ గా ఎందుకైనా మంచిదనేసి ఏమీ వండలేదు. ఇంకా తిన్నా తినకపోయినా ఇదే బలవంతంగా ఇంకా తినిపించాలి, ఏదో ఒకటి కబుర్లు చెప్పేసి. ఫస్ట్ ముద్ద నేనే టేస్ట్ చేస్తా, తర్వాత మీకు పెడతాను. ఎలాగుందో చూస్తుంది అమ్మ, ఓకేనా? నీకు నోరు ఊరిపోతుందే అమ్మో. ఇదే బిర్యానీ లాగా ఫీల్ అయిపోతాండు మా వాడు. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే బాగుంది. మధ్య మధ్యలో వంకాయ ముక్కలు తగులుతా. మెయిన్ గా ఇలాంటి మజ్జిగ పులుసులకి కారం పొడి కాకుండా పచ్చిమిరపకాయల కారమే బాగుంటది, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటది. ఇంకా నేనైతే వంకాయ ముక్కలు మజ్జిగ పులుసు మొత్తం కలిపేసి పెట్టేస్తున్నాను మా పిల్లలకి. ఏంటి బాగుంది, నాకు చాలా బాగా చాలా బాగా అనిపిస్తుందా నీకా? మా బావ మిస్ అయిపోతున్నారు ఈ మజ్జిగ పులుసుని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా బావ ఉన్నప్పుడు కూడాను ఒకసారి ట్రై చేస్తాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఇంకా ఈ వంకాయ మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంది, మంచిగా బాగుంది. ఇలాంటి మజ్జిగ పులుసులు ఎప్పుడు చేసినా గానీ బాగా వస్తాయి. నాకు కూడా ఇలాంటి మజ్జిగ పులుసులు అంటే ఇష్టం అనమాట. కాకపోతే వంకాయతో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఉన్నది లేనిది కలిపేమి చెప్పను, నచ్చితేనే చెప్తా, నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చింది అంటున్నారు, వీళ్ళు కూడా తింటున్నారు. ఇంకా అందరము లంచ్ చేశాక మళ్ళీ కలుస్తాము. అందరము లంచ్ చేసేసాము. ఇంకా మా పిల్లలు అయితే అమెజాన్ ప్రైమ్ లో కాంతారా 2 మూవీ అయితే వచ్చిందంట, ఇంకా అది చూస్తున్నారు. ఆల్రెడీ మేము దసరా పండగకి ఊరెళ్ళాం కదా, అప్పుడే అక్కడ థియేటర్ లోనే, పాతపట్నం థియేటర్ లోనే చూసాం. గానీ మళ్ళీ టీవీలోకి వచ్చిన తర్వాత ఇంకోసారి చూస్తున్నారు మా పిల్లలు. తిన్నాక గిన్నెలు తోమడం అయిపోయింది. ఇంకా బయట పల్లీలు ఆరేసాను. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మెషిన్ వేసాను కదా, బట్టలు కూడా ఆరిపోయాయి. ఇప్పుడు అవన్నీ కూడాను లోపలికి తీసుకొని రావాలి. బట్టలు కూడా మడతెట్టేసి కబోర్డ్స్ లో పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా నేనైతే ఈవినింగ్ త్రినాథుల పూజ అయితే చేస్తా అని చెప్పాను కదా, ఇంకా దానికోసం అనేసి చిన్న చిన్న చెంబులు 3, తర్వాత అన్ని కూడాను ఇంకా క్లీనింగ్ చేసుకుంటాను. క్లీనింగ్ చేసి పూజ దగ్గర అన్ని కూడా అరేంజ్ చేసుకుంటాను. ఈ పూజ ఏంటంటే తొలి జామునే, అంటే పొద్దుపోక ముందు 5:30, 6 ఆ మధ్యలోనే. కరెక్ట్ టైమింగ్స్ అయితే తెలీదు, మరి బాగా చీకట అవ్వకుండా ముందే అనమాట. పూజ సామాన్లు అన్ని కూడా రెడీ చేసుకుంటాను. ఈ పూజకి పెద్ద ప్రసాదాలు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అటుకుల్లో అయినా నానపెట్టుకోవచ్చు, లేదంటే వడపప్పు అలా ఏదన్నా పెట్టుకోవచ్చు. నేనైతే అటుకుల్లో నానేస్తా అనుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్ గా అయితే
స్టార్ట్ చేసేస్తాను పూజ, మళ్ళీ లేట్ అయిపోతుంది. పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడాను నీట్ గా అక్కడ ఇచ్చేస్తాను, కడిగేశాను. ఇంక పేట కూడా కడిగేశాను, చక్కగా ఆరిపోయింది కూడాను. ఇప్పుడు పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటాను. కార్తీక మాసం పాటించిన వాళ్ళైనా చేయొచ్చు, పాటించిన వాళ్ళు కూడాను ఈ వ్రతం అయితే చేయొచ్చు. ఇంకా నేనైతే ఎవ్రీ సంవత్సరము కూడాను, ప్రతి సంవత్సరము కూడాను కార్తీక మాసం చేసినా చేయకపోయినా ఈ వ్రతం అయితే చేస్తాను. చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసుకొని పద్మం ముగ్గు వేసుకుంటాను. ఈ పీట ఓన్లీ పూజలకు మాత్రమే వాడతాను. ఎంత పసుపుతో నీట్ గా మళ్ళీ ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత కడిగేసి పెడతాను, కానీ ఈ పసుపు మాత్రం ఇంకా అలానే ఉండిపోతుంది, పోవట్లేదు కడిగినా గానీ. ఇట్లా ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఏదైతే ఖాళీ ఉందో ఆ ఖాళీలో వరిపిండితో బొట్లు పెట్టుకుంటాను, అంటే బియ్య పిండి. చాలా బాగుంటది చూడడానికి కూడాను. ఇదిగోండి ఇలా ఉంటది అనమాట, చాలా బాగుంటది చూడడానికి. మీ ఇష్టమే, పేట చుట్టూ అయినా బొట్లు పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఓన్లీ పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్యలో పద్మ ముగ్గు అయితే వేస్తాను. నేనైతే లెఫ్ట్ హ్యాండర్ ని, రైట్ హ్యాండ్ తో అయితే బొట్లు పెట్టేస్తాను కానీ ముగ్గు అయితే రాదు. ఇంక లెఫ్ట్ హ్యాండ్ తోనే ముగ్గు వేయాలి, లెఫ్ట్ హ్యాండ్ తోనే వేస్తాను. ముగ్గు అయితే వేసేసాను, చూపిస్తాను. పూజ ఏ పీట మీద అయితే చేస్తామో ఆ పీటనైతే ఇలాగా నేను పద్మ ముగ్గేసి అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ పొద్దున్న అయితే మోపు పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ లోనే చేస్తా అనమాట పూజ. ఆల్రెడీ నీట్ గా తడిగొడ్డ పెట్టేశాను, ఆరిపోయింది కూడాను. ఇప్పుడు ఈ ప్లేస్ లో పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇంకా నేను మా పిల్లలు ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరము రెడీ అయిపోయాము. పూజ చేద్దామా? మా బావ మిస్ అయిపోయారు. పూజ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఆడుకోవడానికి బయటకు వెళ్తారు, ఓకేనా? ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి పూజకి అయితే ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ఇంకా 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి 3 దీపాలు, 3 చెంబులతో వాటర్, అలాగే 3 అరటిపళ్ళు, ఆకు వక్కలు, తర్వాత 3 ప్రసాదాలు. నెక్స్ట్ ఇక్కడ విఘ్నేశ్వరుడికి కూడా ఒక సైడ్ కి పెట్టుకున్నాను, అక్కడ ఒక దీపం, అలాగే కొంచెం అంత అటుకులు బెల్లం ప్రసాదం అయితే పెట్టాను. ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ రోజువారీ ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, అలాగే మా దేవుడి మందిరంలో కూడా దీపం అయితే పెట్టేశాను. త్రినాథుల వ్రతకల్పము. ఇప్పుడు ఈ బుక్ అయితే, ఈ స్టోరీ అయితే చదవాలి. ఫస్ట్ ఇంకా దీపారాధన చేస్తాను. ఇంకా దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పూజ వ్రతకల్పం అయితే చదువుతాను. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనే ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. ఏ పూజ అయినా గానీ ఫస్ట్ అయితే గణేష్ పూజ అయితే ఉండాలి, చేస్తారు కూడాను. ఇంకా గణేష్ పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆచమన కేశవ నామాలు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః. తాంబూలమును 3 భాగములను వేసి ఉంచవలేను. త్రిమూర్తుల వారి ఎడల ఎడమును వినాయకుడిని ఉంచవలెను. 3 దీపములు వెలిగించి ఓ త్రినాథ స్వామిలారా దయచేయండి అని అనవలయును. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినయవలేను. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం. హారతి తీసుకోండమ్మా. త్రినాథుల పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే త్రినాథుల పూజ కంప్లీట్ చేశాను. ఈ పూజ అనేది ఎప్పుడైనా గానీ ఆదివారం చేసుకుంటే మంచిది, అది కూడా నీ కార్తీక మాసంలో ఇంకా మంచిది అనేసి తెలిసి స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ లో కూడా చేశాను, మరి వీడియో పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. ప్రసాదం అటుకులు బెల్లం ప్రసాదం తినాలి. ఇలాంటివి ఎక్కవు మీకు కదా, తినమ్మా, ఏం కాదు, జేజ్ ప్రసాదం తినాలి. వెళ్ళు పార్క్ వెళ్ళి కాసేపు ఆడుకొని రండి, అమ్మ వంట చేస్తది, ఫాస్ట్ గా తినేద్దాం డిన్నర్, ఓకేనా? ఇంకా మా పిల్లలకి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఇంక డిన్నరే పెట్టేస్తాను. ఓకే, ఫాస్ట్ గా వచ్చేయండి, నేను ఫాస్ట్ గా కుకింగ్ చేసేస్తాను, ఓకేనా? బాయ్ బాయ్. త్రినాథుల పూజ అయితే మంచిగా చేస్తాను. ఈ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ అయితే ఇలా చేశాను. ఒక 2 వారాలు కూడాను ఇలానే చేసుకోవాలనుకుంటున్నాను. మరి చూద్దాము ఏమైతుందో. ఇంకా నేను కూడాను కొంచెం ప్రసాదం అయితే తినేస్తాను. మా బావే మిస్ అయిపోయారు. ఇంకా మా పిల్లలు అయితే పార్క్ వెళ్ళిపోయారు. ఇంకా పొద్దున్న గ్యాస్ కూడా అయిపోయింది, మా బావ అయితే గ్యాస్ బుక్ చేశారు. ఇంక ఈ రోజుకైతే ఇండక్షన్ మీదే వరినొకతో ఉప్మా చేసేస్తాను, ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ వరినొకతో ఉప్మా అనేది ఇంతకు ముందు ఒక రెసిపీ లాగా అయితే నేను చూపించాను, టమాటాలు వేసేసి చేశాను. అందుకోసమే ఇప్పుడు రెసిపీ లాగా అయితే ఏమీ షూట్ చేయట్లేదు, డైరెక్ట్ గా వండేస్తున్నాను. ఇంకా మా పిల్లలు పార్క్ నుండి వచ్చేసరికల్లా రెడీగా ఉండాలి. పాపం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వలేరు కదా, ఫుల్ గా ఆడుకొని అలసిపోయి వస్తారు. ఇండక్షన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఇంకా మా పక్క
పక్కింటి వాళ్ళు కూడా లేరు, వాళ్ళు కూడా తలుపు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. వరినొకతో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు రావడమే లేటు, ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి వచ్చిన వెంటనే ఇంకా పెట్టేయచ్చు. ఇంకా పొద్దున్న కాలిపోయిందని చెప్పాను కదా, ఇదిగోండి ఇలాగైతే బబుల్ వచ్చేసింది. వెంటనే నేను ఆయింట్మెంట్ ఫ్రిడ్జ్ లోంచి తీసి పెట్టాను కానీ ఇలా అయిపోయింది, బబుల్లా వచ్చేసింది. ఇంక ఇప్పుడైతే మంట ఏం లేదు, మరి ఇది పగిలిపోతే ఎప్పుడన్నా మంట వస్తుందేమో గానీ ప్రస్తుతానికి మంట ఏం లేదు. ఇంక ఈ ఉప్మా తీసుకుని వెళ్ళి కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తాను. అప్పుడు ఒకసారి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మధుర వెళ్ళిపోతున్నారు అక్కడ ఐవోసీఎల్ కని. ఇంకా వాళ్ళైతే వచ్చారు, వాళ్ళ పాప అయితే అప్పటికి ఇప్పటికి చాలా పెద్దదైపోయింది. కైసే బాబీ ఉదర్ క్వార్టర్ మిల్ గయా, అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసా. ఏక్ సాల్ హోగియా సంవత్సరం అయిపోయింది, నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు. अच्छा बात कर रहे, थोड़ा थोड़ा इधर कुछ काम है? नहीं, आप लोगों से मिल रही। अच्छा अच्छा ठीक है। तो मिल के नहीं जा पाई, इसलिए मैं सोची कि थोड़ा मिल के फिर चलते हैं घर। यहाँ से घर जाएंगे, मथुरा से यहाँ आए, फिर यहाँ से घर जाएंगे। ఓకే ठीक है। చిన్ను మాట్లాడమ్మా, హాయ్ చెప్పావా? ఆంటీ గుర్తున్నారా? గుర్తులేరా, మర్చిపోయావా? ఏ భూల్ గయా. ఏంట్రా సైలెంట్ అయిపోయావు చిన్నడా? కొంచెం ఇష్టమా? ఎందుకు? పాప ఏమన్నది నీకు? మరి నీకు చెల్లి కావాలంటావు, మరి చెల్లి అయితే ఇలానే ఉంటది, ఆడుకోరా. ఏంటో పాపను చూడంగానే మా చిన్నోడు సైలెంట్ అయిపోయాడు. ఈ పాప మాత్రం కొత్త లేదు పాత లేదు, చక్కగా ఆడుకుంటుంది. చిన్నప్పుడు ఇంక వచ్చేది కాదు ఒక్కొక్కసారి, ఇప్పుడు మాత్రం పర్లేదు, సైలెంట్ గా ఉంది. बाय बाय आंटी, हाँ बाय बाय బాయ్ బాయ్. ఆవిడేమో వెళ్దాం అంటుంది, ఈ పాప ఏమో వెళ్ళనంటుంది. ఉంచేమంటే తినాలి, వేరే వాళ్ళు వండారని చెప్తున్నారు ఆవిడ. చెడుపా ఠీకే బాబీ ఠీకే. వెళ్ళిపోతుంది అలా, అమ్మ వెళ్ళిపోగానే వెళ్ళిపోతుంది. అబ్బా ఫ్లయింగ్ కిస్ ఇస్తుందిరా పాప, ఫ్లయింగ్ కిస్ మీరు కూడా ఇవ్వండి. అది వాళ్ళ పాపకేమో చపాతీ అది పెడతారంట. ఆల్రెడీ ఇక్కడే అంటే మేము అందరము కూడా ఒక బ్యాచ్ లాగా అనమాట. ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు పార్టీ ఇచ్చారనేసి. ఇంకా వాళ్ళైతే వేరే వాళ్ళైతే వండుతా అన్నారంట, వండారంట. ఇంకా అందుకోసమనే ఇంకా పాప ఇక్కడ ఉంటా అన్నా గానీ తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడ. వాళ్ళైతే ఒరిస్సా వాళ్ళు. అసలు మా బావ వాళ్ళ ఆయన బాగా క్లోజ్ అనమాట. ఈవిడ నేను కూడా మామూలుగా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళ పాప మా ఇంటికి వాళ్ళు, వాళ్ళ ఇంటికి మేము అలాగా వెళ్లే వాళ్ళము. ఎప్పుడైనా మధురై రండి, అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీకు కూడా బ్లాగ్స్ తీసుకోవడానికి బాగుంటదని చెప్తున్నారు. పోనీ ఇంకేమైనా వండుతామన్నా కానీ గ్యాస్ లేదు, ఆ ఇండక్షన్ మీదేమో ఇంకా వండాలి. చపాతీ అవన్నీ అవ్వు, దోశ చపాతీ ఆ ప్యాన్ ఐరన్ ప్యాన్ అనేది ఇండక్షన్ మీద పని చేయదు కాబట్టి ఇంక నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేసి వండమని చెప్పలేకపోయాను. సరేలేండి, ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వండేశారంట. మళ్ళీ ఇక్కడ నేను వండినా గానీ ఫుడ్ వాళ్ళ పాపం వండేశారు కాబట్టి వేస్ట్ అయిపోతుంది. ఇంకా మథురై నుండి స్వీట్స్ బాక్స్ తీసుకుని వచ్చారు, ఇదైతే ఇచ్చారు. ఇందులో ఏమేమి ఉన్నాయో తర్వాత చూపిస్తాను. పార్క్ నుండి వచ్చాక కొంచెం చెమటలు ఎక్కిపోయారు, అందుకోసమనే ఇంకా జీన్స్ అవి తీసేసి ఈ బట్టలే మళ్ళీ ఫ్రీగా ఉంటాయని వేసాను. ఇంకా తిందాం అనుకున్నాము, వచ్చారు. ఎలాగో మధ్యలో ఉన్నప్పుడు రాలేదు, మధ్యలో ఉంటే మళ్ళీ లేవాల్సి వచ్చేది. తినేస్తారు ఇప్పుడు. ఓకే, పోనీ ఈ టైంలో వచ్చారు కదా, టీ కాఫీలు గానీ ఏం గానీ అడిగాను, అవి కూడా ఏం వద్దనిసారు. ఇప్పుడు టైం అయితే 7:44 4 5 అలా అయింది. ఇంకా అవి కూడా ఏం వద్దనిసారు, కాసేపు మాట్లాడి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే ఉప్మా తినేస్తాము, ఎలాగో చేస్తాను కదా ఉప్మా, ఇంకా ఉప్మా అయితే తినేస్తాను. ఆవిడ చెప్తున్నారు, నీ వీడియో వస్తే చాలు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేస్తాను, అర్థం కాకపోయినా గానీ వంటలు రన్నా అంటే అదే వంట వీడియోలు ఏంటంటే ఏమేమి వేస్తున్నాను, పసుపు కారం అవి తెలుస్తాయి కదా, చూస్తాను అని అయితే చెప్తున్నారు. మా పిల్లలకే కాదు నాకు కూడా ఆకలేస్తుంది. ఇంకా ఉప్మా కూడాను చల్లగా అయిపోయింది అనమాట. ఇంకేమీ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మా పిల్లలకు తినిపించేస్తా. ఈ ఉప్మా తినిపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రేపు టెస్ట్ పెడతా అనివి చదివించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అదేదో టీవీ చూసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన కార్టూన్ నెట్వర్క్ వేసుకుని. ఇంకా కరెక్ట్ గా తింటాం అనుకునేసరికి మధ్యలో వీళ్ళు వచ్చారు, అక్కడ ఒక 1/2 అవర్ అనమాట. పర్లేదులేండి, సంవత్సరం తర్వాత కలిసాము, కాసేపైనా మాట్లాడుకున్నాము. నేను మా పిల్లలైతే ఉప్మా తినేసాము. ఇంకా వాళ్ళైతే ఇదేదో స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చారని చెప్పాను కదా, ఇంక ఈ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇందులో ఏమన్నాయో చూద్దాము. లడ్డూల్లాగా ఉన్నాయి, డివైన్ పేడాస్ అంట, దూద్ పేడ అలాగ అంటారు కదా, అలాగా చూద్దాం ఓపెన్ చేసి. ఇంకా ఇందాక ఉప్మా తినేసిన తర్వాత అక్కడ సింక్ లో అన్ని పెట్టి ట్యాప్ తిప్పి ఆఫ్ చేసి ఆ హడావిడిలో ఈ బబుల్ అయితే పగిలిపోయింది. ఇంక ఇందులో ఇంకెలాగ ఒక బాక్స్ లాగా ఉంది, బాక్స్ లో ప్యాకింగ్ చేసి ఉన్నాయి. తింటావరా స్వీట్? తేడాగా ఉన్నాయా? ఈ స్వీట్
స్వీట్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటున్నాడు. తినరా, ఒక తింటే కదా టేస్ట్ తెలుస్తాయి. నేను ఇదంతా కూడా తిన్ను, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి చిన్న ముక్క తింటా. టేస్ట్ ఎలాగుందో చూస్తా, చెప్తా. కొంచెం పాలకోవా టేస్టే వస్తుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది. పాలకోవా రిలేటెడ్ ఇది ఒక స్వీట్. కొంచెం చదువుకోవాలి, మళ్ళీ రేపు టెస్ట్ పెడితే మళ్ళీ ఏం రాయకపోతే నీకు మ్యామ్ ఏమో బ్యాడ్ అని రాస్తారు. నీ ఇష్టం, మరి నీకు గుడ్ అని రాయాలా వద్దా? రాయాలా? అందుకోసమే రా, కాసేపు చదువుకోవాలమ్మా. కాసేపు చదువుకొని రేపు స్కూల్ ఉంది కదా, రేపు ఏవి బుక్స్ తీసుకుని వెళ్ళాలో అవన్నీ బ్యాగులు సర్దేసుకుందరు. ఓకేనా? బుక్స్ అనేసరికి ఒక్కొక్కరు నాటకాలు వేస్తుండ్రు. చదవండి, ఇద్దరు చదవండి మంచిగా. ఏమన్నా డౌట్ ఉంటే అమ్మకు అడగండి, అమ్మ చెప్పిద్ది. ఇంకా మా పిల్లలు కాసేపు చదువుకొని రేపు బుక్స్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అవన్నీ కూడాను బ్యాగుల్లో సర్దేసుకున్నారు. ఇంకా అన్నం కూడా కొంచెమే తినిపించాను. ఇంకా ఉప్మా తినడం లేట్ అయిపోయింది కాబట్టి అన్నం అయితే ఎక్కువ తినలేదు. ఇప్పుడైతే ఇంకా పాలు వేడి చేసి ఇచ్చేసాను. మేము డిన్నర్ కంప్లీట్ చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడాను తోమేశాను. ఇంకా ప్రస్తుతానికి అయితే సింక్ ఖాళీ. ఇంకా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకు పడుకోబెట్టేస్తాను. ఇంకా వీళ్ళు కూడా పాలు అవన్నీ తాగేశారు. ఇంకా హిందీ బాగా ప్రిపేర్ అయ్యారు. రేపు అన్ని మంచిగా రాయాలి. ఓకేనా? రేపు మ్యామ్ హిందీ టెస్ట్ పెడతారు. ఓకేనా? మంచిగా రాయాలి. ఇంకా టైం అయిపోయింది, ఆవులెంతలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా బడ్జెట్ పత్రం అయితే బడ్జెట్ పత్రం అంట. చూసారు కదా ఈ వీడియోలో. చెయ్యి కొంచెం కాల్ చేసుకున్నాను, ఆయిల్ తుల్లిపోయింది, గ్యాస్ అయిపోయింది. దాని తర్వాత వంకాయ మజ్జిగ పులుసు చేశాను, త్రినాథులు పూజ చేశాను. అనుకోకుండా వచ్చారు, వాళ్ళని మీట్ అయ్యాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇలా సాగింది. ఇంకా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి రా చిన్నడు పెద్దడు? ఓకే పదండి, ఇంకా మీరు బొజ్జండి. చలో మా పిల్లలు అయితే పడుకుడిపోయారు. ఈ రోజు ఆదివారం కదా, అసలు ఎవరు ఎలిమినేట్ అయిపోయారో ఏంటో. ఆల్రెడీ ఎపిసోడ్ కూడాను వచ్చేటట్టుంది, లాస్ట్ లో ఉన్నట్టుంది. ఇంకా టైం అయితే ఇప్పుడు 10 అయ్యింది కరెక్ట్ గా చెప్పాలంటే. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఎపిసోడ్ కూడా అయిపోద్ది. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు ఏంటో చూద్దాము. ఇంకా టీవీ వేస్తున్నాను, బిగ్ బాస్ చూస్తాను. వాళ్ళంటే ఇష్టం ప్రాణం అనే అలాగేమీ లేదు. చూద్దాము ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారో ఏంటో. ఆల్రెడీ అంటే కొన్ని ఈ బిగ్ బాస్ రిలేటెడ్ కొన్ని మీమ్స్ అవన్నీ వస్తున్నాయి కదా, దాని ప్రకారం అయితే ఈ వీక్ దువ్వాడ మాధురి గారు ఎలిమినేట్ అయిపోయినారు అనేసి అయితే చూశాను. బట్ ఇంకొకసారి ఎపిసోడ్ చూస్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఏదో కార్ వస్తుంది లోపలికి కరెక్ట్ గా నేను వేసేసరికి. అబ్బా అవునంట, నిజంగానే ఇప్పుడే కరెక్ట్ ఎపిసోడ్ కరెక్ట్ గా చెప్పాను, వేసానైతే కరెక్ట్ టైం వేసాను. పర్లేదు, ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరు ఎలిమినేట్ అయిపోయారో తెలిసిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి కొంచెం మాట్లాడిస్తారు అంతే, అంతకు మించి ఇంకేముండదు. ర్యాప్ట్ ఎపిసోడ్ మాత్రం భలేగుంటది. జుట్లు పట్టుకొని పీక్కుంటారా ఎలిమినేట్ ఏంటది, నామినేషన్లు వేసుకుంటారు, అది బాగుంటది. త్రినాథులు పూజ చేసా అప్పుడు. నీకు ఎలాగంది జలుబు? మా బావకు జలుబు చేసేసింది. ఇంకా దానికి తోడు నిన్న ఈ రోజు మార్నింగ్ ఈవినింగ్ వరుస డ్యూటీలు. ఇంకా అక్కడే తినేసి వచ్చేసారు. మలై వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చారు ఇంటికి, స్వీట్స్ తీసుకుని వచ్చారు. కొంచెం టేస్ట్ చేసా, అది కొంచెం పాలకోవలాగా ఉన్నట్టుంది. వాడు మాదిరి ఎలిమినేట్ అయిపోయింది. అంటే పిల్లలకు పడుకోబెట్టి నేను వచ్చి కరెక్ట్ గా టీవీ వేసాను. ఆల్రెడీ మీమ్స్ లో ఇట్లా చూస్తున్నాం కదా, ఈరోజు దవ్వాడ మాదిరి ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పారు. మీమ్స్ పేజ్లలో చూసినవి అప్పుడప్పుడు నిజమవుతాయి అబద్ధం అవుతాయి కదా అనేసి అది అట్లా చెప్పి టీవీ ఆన్ చేస్తేనే కరెక్ట్ గా గౌరవ్ కారుతో లోపలికి ఎంటర్ అయ్యాడు. గౌరవ్ సేఫ్, మాదిరి ఎలిమినేట్ అన్నారు నాగార్జున. ఇంకేమి కరెక్ట్ గా ఇంకేం రన్నింగ్ చూడలే, ఫుల్ ఎపిసోడ్ ఇంకెందుకు వేస్ట్ తెలిసిపోయిన తర్వాతని. ఇంక మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చాక ఫ్రెష్ అయిపోయారు. ప్రసాదం ఈ రోజు నేను లేకుండానే చాలా పూజలు చేసింది మాది. ఇంకేదో స్పెషల్ ట్రై చేసినట్టున్నాం. వంకాయ మజ్జిగ పులుసు తిన్నారు పిల్లలు, తిన్నారా? పిల్లలు కూడా తిన్నారు. ఇంక వాళ్ళకి సేఫ్ సైడ్ గా రసము పప్పు ఏం అంట్లా ఆడుతూనే తినేసాం అందరం. ఇంకా పడుకోవాలి, ఇంక పడుకోవాలి. పాపము తెల్లారి డ్యూటీ, నెక్స్ట్ ఈవినింగ్ డ్యూటీ, 2 డ్యూటీలు మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీలు చేశారు 2 రోజులు. నిన్న కూడా ఈ రోజు కూడాను. ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకో. చలికాలం కూడా స్టార్ట్ అవుతుంది, కొంచెం కొంచెం చలేస్తుంది ఇక్కడ. మరి పెద్ద చలి ఏం లేదులే. పొద్దున్నకి తెలుస్తుంది, పొద్దునకి ఇంకొంచెం ఉంటది. పొద్దున్న రివర్ సైడ్ వెళ్ళానా, మంచు లేదు పాడు లేదు, ఎండ ఎక్కిపోయింది వేసవికాలం లాగా కాలిపోయింది.
మర్చిపోయాను. ఆల్రెడీ చెప్పింది. చెప్పాను బట్ ఇలా బబుల్లా వచ్చేసింది. వెంటనే ఆయింట్మెంట్ పెట్టా. మళ్ళీ ఏమన్నా తిడితే ఎందుకు తిడతావు? నొప్పి నాకే తిట్లు నాకేనా? జాగ్రత్తగా ఉండు మాధవి, జాగ్రత్తగా పనులు చేసుకో కిచెన్ లో. అంతకు ముందు ఇదిగోండి మధ్యలో ఫింగర్ కి ఇక్కడ చూపించు గర్వంగా, ఇక్కడైంది ఇక్కడైంది ఇక్కడ ఇక్కడ కడాయి తగిలిపోయింది. ఇంక తగ్గుతుంది. ఇదిగోండి తొక్క ఎక్కేలా ఉంది, నల్లగా అయిపోయి తొక్క ఎక్కుతుంది. ఇప్పుడు ఈ ఫింగర్ కి ఎక్కువ నాకు ఎడం చేతికే కాలుతాయి, ఎందుకంటే ఈ ఎడం చేతనే కాస్త గరిట్లు అవన్నీ తిప్పడాలు. ఏంటంటే చూసుకోదు ఏంటనేది, హడావులు చేసేస్తా ఉంటది, ఏదో ఒకటి తగులుపించుకుంటుంది. ఏం చేస్తాం, తప్పదు. ఎంత జాగ్రత్తగా చేస్తామంటే అంత ఎక్కువ అవుతాయి ఇవి. నేను జాగ్రత్తగా చేయట్లేదు. జాగ్రత్తగా చెయ్యి. అప్పుడప్పుడు అవుతాయి, మరి ఏం చేస్తాం. ఉండు మరి. ఉంటానండి. ఇంక మా బావ కూడా డ్యూటీ నుండి వచ్చేసారు కదా, ఇంక మేము కూడా వజ్రపతాము. ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.